సరే అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఎంసీఎల్ఎఫ్ లాగిన్స్ ఎందుకు క్రియేట్ చేసామంటే వీపీఆర్పీలో దీంతో పని ఉంది. వీపీఆర్పీలో ఎంసీఎల్ఎఫ్ యూజర్ నేమ్ ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ యూజర్ నేమ్ ఉందో ఆ కంప్యూటర్ ఆపరేటర్ యూజర్ నేమ్ తోటి కాన్సెప్ట్ సీడింగ్స్ చేయాలి. ఇంతకుముందు మన వీపీఆర్పీ లాగిన్ తోటి కాన్సెప్ట్ సీడింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ఎంసీఎల్ఎఫ్ యూజర్ తోటి కాన్సెప్ట్ సీడింగ్ చేయాలి. ఇట్లా మనం లాగిన్ అయిన తర్వాత ఎగ్జాంపుల్గా ఇది లాగిన్ అయ్యాం. ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళతో అవుతున్నాం లాగిన్ అయిన తర్వాత మనం వీపీఆర్పీలో పాత వెబ్సైటే ఆ వెబ్సైట్లోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వీపీఆర్పీ పోర్టల్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ సీడింగ్ రిపోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ సీడింగ్ రిపోర్ట్ క్లిక్ చేస్తాం. ఇక్కడ సిఎల్ఎఫ్ కాన్సెప్ట్ ఈ సిఎల్ఎఫ్ కాన్సెప్ట్లో మనకి ఈ కామెడీ సిఎల్ఎఫ్లో ఎన్ని వివోలు ఉన్నాయి ప్లస్ ఎంతమంది వివోఏలు ఉన్నారు. మనం ఒక వివోఏకి ఒక అధ్యక్షుల ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి సపోజ్ ఇక్కడ 24 వివోస్ ఉన్నాయంటే మనం ఇక్కడ 48 మందికి ట్రైనింగ్ ఇచ్చినట్ల. ఈ 48 మందికి ఇచ్చి ఇక్కడ యాడ్ సిఎల్ఎఫ్ అనాలి. యాడ్ సిఎల్ఎఫ్ అంటే ఇక్కడ మనకు కాన్సెప్ట్ సీడింగ్ ట్రైనింగ్ అనేది అయిపోయింది 48 మందికి. అదేవిధంగా వివో కాన్సెప్ట్ సీడింగ్ కూడా ఎంటర్ చేసుకుంటాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వివో నేమ్స్ వస్తాయి. ఇక్కడ రాఘవపూర్ వివో, ఈ రాఘవపూర్ వివో తీసుకుంటాం. ఈ రాఘవపూర్ వివోలో ఎన్ని ఎస్ఏజీలు ఉన్నాయి, సపోజ్ ఒక 15 ఎస్ఏజీలు ఉన్నాయి అంటే 15 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చినట్ల యాడ్ అన్నాం. ఇట్లా మన కింద వివోకి సంబంధించి కాన్సెప్ట్ సీడింగ్ అవుతుంది. ఎన్ని వివోలు ఉన్నాయో అన్ని వివోలకు కాన్సెప్ట్ సీడింగ్ ఇచ్చినట్ల వీపీఆర్పీ మీద మనం ఎంట్రీ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వర్క్ అనేది ఇవాళ యూజర్ నేమ్స్ క్రియేట్ కావాలి. ఎంసీఎల్ఎఫ్ మనకున్న మండలంలో ఉన్న అన్ని మండలాలకు సంబంధించి ఆ క్రియేట్ అయినాక అందులో కంప్యూటర్ ఆపరేటర్ లాగిన్ తోటి వీపీఆర్పీ పోర్టల్లో మనం ఈ విధంగా కాన్సెప్ట్ సీడింగ్ రేపు సాయంత్రం కల్లా కంప్లీట్ చేయాలి. ఇది మోస్ట్ అర్జెంట్ ఉందండి. దయచేసి అందరూ ఏపీఎంస్ డిపిఎంస్ దీని మీద శ్రద్ధ వహించి ఈ 2 వర్క్స్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.